మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అడ్మిషన్ సమయంలో ప్రతి ఏడాది 5% మాత్రమే ఫీజులు పెంచుతామని చెప్పి ఇప్పుడు 20% పెంచడంతో నిరసన వ్యక్తం చేశారు. దశల వారీ ఫీజు చెల్లింపులో ఒకరోజు ఆలస్యమైన 3,000 వరకు పెనాల్టీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధిక ఫీజులు, లేట్ ఫీజులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. యాజమాన్యం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. వీళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారము ఫీజులు పెంచట్లేదు. మేజర్గా ఏంటంటే 5% మాకు పెంచుతామని స్టార్టింగ్లో చెప్పిండ్రు, కానీ దాని ప్రకారం పెరగట్లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చాలా విషయాల్లో ముందుకు వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజెస్ గురించి నియంత్రిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ సిద్ధార్థ స్కూల్లో మేము దగ్గర 300-400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళకు యంత్రాంగానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీజులు పెంచుతున్నారు. 13 నుంచి 20% ఇద్దరు పిల్లలు ఉన్న వరకైతే మోర్ దెన్ 20% ఫీజు అనేది పెరగడం జరిగింది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఒక విచారణ చేసి మాకు నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో 5 to 8% వరకే మా ఫీజులు పెంచి ఇస్తే మేమందరం ఫీజులు కట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపడానికి మేము ఇష్టంగా చూపిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్